అంటుండే, ఏలియా నేనే ఏం చేస్తున్నాను, ఆమెకు సెలవిస్తున్నాను, నేనే ఆజ్ఞాపిస్తున్నాను, నువ్వేమాత్రం అనుమానపడవద్దు, నువ్వేమాత్రము భయపడవద్దు. చూడండి, ఇదే ఫిలోమోను పత్రిక ఒనేసిము గురించి పౌలు ఒక సిఫారసు, దేవుడు ఏలియాల గురించి ఎలాగో నా మధ్యవర్తిగా నేనే హామీ ఇస్తున్నాను అని ఎలా చెప్తున్నాడో, ఒనేసిము ఫిలోమోను పత్రికలో ఒనేసిము గురించి అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తున్నాడు. ఆ మాట గమనించు. నా బంధకములలో నేను కనిన నా కుమారుడవు ఒనేసిము కోసరము నేను వేడుకొనుచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు ఆయను. నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయు నిమిత్తము నా యొద్ద అతన్ని ఉంచుకొనవలెనని ఇంటిని గాని నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలెనని నీ సమ్మతి లేక ఏమీ చేయటకు నాకు ఇష్టము లేదు. ఒనేసిము గురించి దేవుడు ఫిలోమోనుకు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు? ఫిలోమోను, ఒనేసిము నేను బంధకాలలో ఉన్నప్పుడు, నేను కష్టాలలో ఉన్నప్పుడు, నేను చాలా ఆర్థిక ఇబ్బందులు సమస్యలు ఉన్నప్పుడు నాకు సహాయం చేసినటువంటి వాడు, నాకు సహకరించినటువంటి వాడు, నాకు పరిచర్య చేసినటువంటి వాడు. అలాంటి ఒనేసిము నీ కుమారుడు ఇప్పుడు కొంచెము అవసరతలో ఉన్నాడు, అక్కరలో ఉన్నాడు. అతనికి నీవు సహాయము చేయము. ఇతనికి సహాయం చేయడానికి ఏమాత్రం నీవు అసలు వెనక తీయొద్దు, భయపడవద్దు. నేనే అతన్ని కూర్చి ఏమంటారు జమానం. అలాగున ఒనేసిము గురించి పౌలు జమానతిగా చెప్తా ఉన్నాడు. ఫిలోమోను, ఇతని గురించి ఏమాత్రం నువ్వు భయపడొద్దు. అతన్ని చేర్చుకున్నటకు, అతనికి సహాయం చేయటకు, అతనికి సహకరించుటకు నువ్వేమాత్రం వెనుక చేయవద్దు. ఎందుకంటే ఒకప్పుడు అతడు పనికిరాని వాడుగా, అనేకుల దృష్టిలో అల్పమైన వాడుగా, బలహీనుడుగా, ఆర్థిక ఇబ్బందులు, ఇరుకులో, కష్టాలు, నష్టాల్లో ఉన్నవాడుగా ఉన్నాడు, కరెక్టే. కానీ ఇప్పుడు అతడు అలాంటి వ్యక్తి కాదు. అతడు నాకు ఎంతో ఉపచారం చేస్తున్న, అతడు ఎంతో నాకు పరిచర్య చేస్తున్నటువంటి వ్యక్తి, అతడు ఎంతో నమ్మకస్తుడుగా ఉన్నాడు. కాబట్టి అతన్ని నువ్వు చేర్చుకొని అతన్ని అంటా ఉన్నాడు తెలుసా, నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక. ఎలా ఉండదండి? బలవంతానికి నువ్వు చేస్తే నీకు ఆశీర్వాదము అసలు రాదు. కొరింథీయులు అంటాడు, సనుగు కొనకయు గునుగు కొనకయు చేయాలంట. మనం ఏదైనా చేస్తే బలవంతంతో కూడా చేయదు. బలవంతంతో చేస్తే ఆశీర్వాదం రాదు. నువ్వేదైనా ఉపకారం చేస్తే, నువ్వేదైనా మేలు చేస్తే బలవంతంతో కాదు, కానీ సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయంలో మనం అంటే మన చేతనైనంత మట్టుకే, నీ హృదయంలో ఎంత అయితే ఏమి చేయాలని, దేవుని కొరకు ఏ పరిచయం చేయాలని, ఏమి చేయాలని నువ్వు అనుకుంటావో, నిశ్చయించుకుంటావో ఆ ప్రకారమే చేయాలి. ఏదైనా దేవుడు ఉత్సాహముతో మనం ఏది చేసినా దేవుడు అలాంటి వారిని ప్రేమిస్తాడంట. ఉత్సాహంతో, బలవంతము కాదు. సనుక్కుంటూ గునుక్కుంటూ నువ్వు ఎంత ఆతిథ్యం ఇచ్చినా, నువ్వు ఎన్ని చేసినా నీకు ప్రయోజనం ఉండదు. అసలు బలవంతం అనేది ఉండకూడదు. దేవుని బిడ్డలు ఉత్సాహం ఉండాలి. అందుకే అంటుంది, నీ ఉపకారము బలవంతము చేత ఉండొద్దు. ఎలా ఉండాలి? స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండాలి. కాబట్టి ఒనేసిమును గురించి అపోస్తలుడైన పౌలు ఒక సిఫారసుగా, అంటే ఒక అమానతుగా
చెప్తా ఉన్నాడు. యెహోవా దేవుడు కూడా చూడండి విధవరాలికి చెప్తా ఉన్నాడు, నువ్వు ఏలియా నేనే ఆమెతో మాట్లాడి ఉన్నాను, నేనే ఆమెకు సెలవిచ్చున్నాను, కాబట్టి ఇంకా నువ్వేమాత్రం ఆధైర్యపడద్దు. ప్రభా ఆ ముసలమ్మే పైగా విధవరాలు, ఆమెకు తినడానికే, ఆమెకు ఉండడానికే ఇల్లు కూడా లేదు, ఆమె కట్టుకోవడానికే వస్త్రం కూడా సరిగా లేదు. నేను ఆమె దగ్గరికి ఎలా పోవాలి, ఆమె దగ్గర ఎలాగ నేను ఉండాలి, వారి దగ్గర ఎలాగ నేను ప్రార్థన చేయాలి? మనలో ఎంత నీతి ఉంది, మనం ఎంత దేవునికి భయపడతాము, మనం దేవునికి ఎంత ప్రార్థిస్తాము, అసలు దేవునితో మనకున్నటువంటి అసలు ఆ సంబంధం ఏంటిది, అసలు అది ఎవ్వరు చూడదు. వచ్చినప్పుడు నేను ఏ మనసుతో ఏ ప్రేమతో ఎలా ఇచ్చినా అసలు టీ కప్ అని వాటర్ అన్న ఏం చేయాలండి, తాగాలి. అస్సలు దైవస్తులు, అస్సలు దేవుని బిడ్డలు అయితే విధవరాలు, ఆమె చాలా ఆర్థిక పరిస్థితిలో ఉంది, ఆమె సమస్య అసలు ఆ కుటుంబం ఏమాత్రము, ఆమె జీవితం ఏమాత్రం ఆశీర్వాదకరంగా కనిపించట్లేదు అంటా ఉన్నాడు. ఎలాంటి పరిస్థితిలో ఎలాంటి స్థితిలో ఉన్నా నీవు మాత్రం తప్పకుండా ఆమె దగ్గరికి నేను చెప్పిన కాబట్టి వెళ్ళా. ఆ విధంగా దేవుని మాటకు దైవజనుడు లోబడి వెళ్ళి ఉన్నాడు. దైవజనుడు చెప్పిన మాటకు ఆమె కూడా ఆమెను భయపడవద్దంట. అయ్యా నా పరిస్థితి ఇలా ఉంది అయ్యగారు, నాకు ఇది అవుతుందో కాదు, నా పరిస్థితులు ఇలాగున్నాయి, నా సమస్యలు ఇలాగున్నాయి, ఇది అవుతుందో కాదు మనం అనుకుంటా ఉంటాం. కానీ అంటున్నాడు నువ్వు భయపడవద్దు. ఎందుకంటే ఆయన ఏం చెప్తుంది, రాజు దగ్గరికి వెళ్ళే నేను ఎవరి సన్నిధిని నిలబడి ఉన్నానో ఆ యెహోవా జీవముతోడని చెప్తాను. ఏ దేవుని ఆరాధిస్తూ మహిమపరుస్తున్నాడో ఆ దేవుడు పంపితే వచ్చినటువంటి నేను దైవసన్ని, ఆ దేవుడు పంపితే నేను ఇంట్లోకి వచ్చి ఉన్నాను, ఆ దేవుని సెలవు చేతనే నేను ఈ మాట నీకు చెప్తున్నాను, ఈ ఈ సహాయం నీ యొద్ద నుండి నేను అడుగుతున్నాను, నువ్వు భయపడవద్దు, ఏమాత్రం నువ్వు భయపడవద్దు. వెంటనే అమ్మ ఆ మాటకు లోబడింది. ఆ కుటుంబంలో 3.5 సంవత్సరాలు దేశమంతా కరువు ఉన్నా ఆ కుటుంబంలో మాత్రం కరువు అనేది లేదు. విధవరాలు ఎలాగనైతే నిజంగా దైవజనుడు నా నిమిత్తం పంపబడ్డాడని ఆమె తెలుసుకొని ఆమె చిన్న అప్పం ఇచ్చిందండి. అంత గొప్ప ఆశీర్వాదం ఆమె చూస్తాము. అదే 1 కొరింథీ పత్రిక 15-16 వచనాలు చదవండి. స్టెఫెను సైఫను ఇంటి వారు అఖయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారనియు మీకు తెలియను. కాబట్టి సహోదరులారా అట్టి వారికి పనిలో సహాయము చేయుచు ప్రయాసపడుచు ముందు వారందరికీ మీరు విధేయులై ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నానంట ఉన్నాడు. చెప్తా ఉన్నాడు. సైఫన్ అంటే తెలుసా? స్టెఫెన్. ఎవరైనా స్టెఫెన్ అయితే ఇది స్టెఫెను వీళ్ళను అపోస్తలుడైన పౌలు 7 పెద్దలను ఏర్పరచుకుంటా ఉంటాడు సంఘంలో. ఎందుకంటే ఈ దైవ సేవకులు ఏం చేస్తున్నారండి, వాక్యం చెప్పుకుంటూ సువార్త చేసుకుంటూ సేవ 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 అని వెళ్తా ఉన్నారు. ఏం చేస్తా ఉన్నారు? వాక్యం చెప్పుకుంటూ సువార్త చెప్పుకుంటూ సేవ సేవ అని వెళ్తా ఉన్నారు. కానీ ఆ సంఘములో ఉన్నటువంటి కొందరు విధవరాళ్ళంట ఏమంటున్నారు తెలుసా? అయ్యగారు మమ్మల్ని మంచిగా చూసుకోవట్లేదు, మాకు మంచిగా చూసుకోవట్లేదు అని చెప్పి సేవకుల మీద వాళ్ళు కొంచెము సనుగుతుంది. అలా తెలిసినప్పుడు అపోస్తలుడైన పౌలు అంటా ఉన్నాడు ఏమని అంటే, మేము సువార్త దేవుని సేవ చేసి నశించిపోయే వారికి వాక్యం చెప్పి సత్యం చెప్పి రక్షించేది, అనేకులకు రక్షణ సువార్త చెప్పేది విడిచిపెట్టి ఈ సంఘంలో చిన్న చిన్న కార్యక్రమాలు, ఈ ఆహారము పంచిపెట్టుట అది యుక్తమైనది, ఇది సరి అయినది కాదు. వారికి తెలియక వాళ్ళు మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారని అనుకుంటున్నారు. ఇంకా ఈ పని మేమే అయితే మేము నిజంగా ఎట్లయినా చేయలేము. కాబట్టి సంఘములో ఇలాంటి బాధ్యత కలిగి ఇలాంటి వారిని కూడా అన్ని విషయాల్లో సరి చేసుకునేవారు
కొందరు ఉండాలి అని చెప్పి అప్పుడు పౌలట 7 పెద్దలను ఆ సంఘంలో ఏర్పరచున్నాడు. సంఘంలో ఉండి సంఘ బాధ్యతలన్నీ ఏ బలహీనమైన విశ్వాసాల ద్వారా ఎలాంటి మాటలు ఎలాంటి ఏది దైవ సేవకుల మీదకి రాకుండా ఉండాలి, చూసుకునే బాధ్యత గల వారు ఉండాలని ఒక 7 పెద్దలను ఏర్పరచుకున్నాడట. అందులో ముఖ్యమైనటువంటి వాడు ఈ యొక్క స్టెఫెను. ఆ స్టెఫెను గురించి పౌలు చెప్తా ఉన్నాడు. ఏమని అని చెప్తున్నాడు తెలుసా? స్టెఫెను ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారు. అకయ అంటే అదొక ప్రాంతం, అదొక పట్టణం, అదొక సహవాసం అనుకోవాలి. అంటే సంఘములో సహవాసములో ప్రథమ ఫలముగా కూడా పరిచర్య చేసేవారు. ప్రథమ ఫలం అంటే దశమ భాగం ఇవ్వడమే ప్రథమ ఫలం, 10వ వంతు ఇవ్వాలని అని కాదు. ప్రథమ ఫలముగా ఏం చేయాలంటే పరిచర్య చేసేవారు ఉండాలంట. నాకేం ఉందిలే, ఇది సేవకుల బాధ్యత, సేవకుల పని కదా, సేవకులే చూసుకుంటారు అని వారి మీదనే అందరూ భారం పెట్టేవారుగా ఉండకూడదు. అందుకే చెప్తున్నాడు, సైఫను ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని. ఎలా అంటే వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు. ఎవరికంటే పరిశుద్ధులకు, దేవుని దాసులకు, దేవుని బిడ్డలకు పరిచర్య చేసే విషయంలో ఆ కుటుంబం తమకు తాముగా దేవునికి అప్పచెప్పుకున్నారు. ఆ కుటుంబం వారు పరిశుద్ధులకు పరిచర్య చేసే విషయంలో వారు అప్పగించుకున్నారంట అని మీకు తెలియదు. కాబట్టి సహోదరులారా, అలాంటి పరిచర్య చేసే వారికి దేవునికి అప్పగించుకొని దేవుని సేవలో దేవుని పరిచర్యలో ఉంటున్నటువంటి వారికి సహోదరులారా, అటు వారికి పనిలో మీరు ఏం చేయాలంటే సహాయము చేయాలి. అర్థమైందా? ఇప్పుడు ఓకే, ఈ పని భాగం అంతా ఒకరి మీదనే ఎప్పుడు దానిలో మనం ఏం చేయాలి? సహాయము చేయాలి. అటు వారికి సహాయము చేస్తూ ప్రయాసపడుచు ముందు వారందరికీ మీరు విధేయులుగా ఉండాలి అని పౌలు నేను మిమ్మల్ని బ్రతిమిలాడుకొనుచున్నానని చెప్తా ఉన్నాడు. వారికి ఏదైనా సహాయము చేయాలి. సహాయం చేసే వారికి కూడా ఎలా ఉండాలంట? విధేయత కలిగి ఉండాలి. అవిధేయులుగా మనము ఉండకూడదు, అపనమ్మకస్తులుగా మనము ఉండకూడదు. విధేయత కలిగిన వారిగా, ప్రేమ కలిగి ఉండాలి. ఈ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదవండి. 3 అలాగే 9 నుండి 19 వచనాల వరకు చదివి సహాయం చేయండి. 4, 3. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లేమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయము చేయమని నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉంటాయంట. పౌలుతో కూడా సమానంగా పరిచర్య చేసిన వారు ఉన్నారట. స్త్రీలు కూడా ఉన్నారట, పురుషులు అనే కదా. అర్థమైందా? స్త్రీలు కూడా ఎంతో ప్రయాసపడినటువంటి వారు ఉన్నారు పౌలుతో సహా. అలాంటి వారికి ఏం చేయమంటాడు? వారు నిజమైనటువంటి సహకారము కలిగినటువంటి వారు క్లేమెంతుతోనూ నా ఇతర సహోదరులతో కూడా సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక అలాంటి వారికి సహాయం చేయమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఎందుకంటే అలాంటి సహకారుల పేర్లు, అలాంటి సహాయం చేసినటువంటి వారి పేర్లు ఎక్కడ ఉంటాయంట? జీవ గ్రంథమందు రాయబడి ఉంటాయి. ఏమి చేసినా ఎక్కడ రాయబడి ఉంటుంది? జీవ గ్రంథమందు. జీవ గ్రంథమందు రాయబడి ఉంటాయి. ఏమి చేసినా ఎక్కడ రాయబడి ఉంటుంది? జీవ గ్రంథమందు. నేను ఇంత సాయం చేస్తే, నేను ఇంత సహకారం చేస్తే, నేను ఇంత పరిచర్యలో ఉంటే అసలు నాకేంది, నాకు ఎవడ పేరు లేదు, అసలు నా పేరే బయటికి రాదు, అసలు మన పేరు బయటికి రాని అవసరము లేదు. దేవుడు ఏం చెప్పాడో తెలుసా? నీ కుడి చేతితో చేస్తే అది నీ ఎడమ చేతికి తెలియవద్దంట. ఇప్పుడు నా కుడి చేయి చేసిన పని నా ఎడమ చేతికి తెలియవద్దంట. నా ఎడమ చేయి చేసిన పని కుడి అంటే
నీవు చేసిన పని అది నీకే తెలియాలి. నీ ఇష్టం, నీ హృదయం, నీ నిశ్చయత, నువ్వేం నిశ్చయించుకుంటావు, నువ్వేం చేయాలనుకుంటావు. అలాంటి వారి ఎందుకు అలా అంటే మన పేర్లు ఎక్కడ ఉంటాయంటండి? జీవ గ్రంథమందు వ్రాయబడి ఉండాలి. కాబట్టి ఇలాంటి పనులు, ఇలాంటి సహకారాలు దేవుని బిడ్డలుగా మనము చేయాలి. అది మనకు మంచిది. నీ కొరకు పంపబడిన, నీకంటూ నిర్ణయించిన నీ సహవాసం, నీ సంఘం, నీ సేవకుడు, అంతే. అదేవిధంగా 9 వచనం నుండి చదవండి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించితిరో, నా యందు ఉన్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటినే చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉంటాడు. పౌలు ఏమంటున్నాడు తెలుసా? మీరు నా వలన మీరేం నేర్చుకున్నారో ఇంతగా. పౌలు ఫిలిప్పులో ఉన్నటువంటి సంఘంతో చెప్తా ఉన్నాడు, మీరు నా వలన ఏం నేర్చుకున్నారు, మీరు ఏమి అంగీకరించారు, నా యందు మీరు ఏమున్నట్టు చూస్తున్నారు. నాలో దైవ భయం ఉందని చూస్తున్నా, నాలో దైవభక్తి, నాలో నీతి ఉందని, నాలో పరిశుద్ధత ఉందని, నాలో దేవుని ప్రేమ ఉందని లేదు, నాలో ఏదో మీకు ఇంకా దేవునికి సంబంధం కానిది ఏదైనా ఉందని మీరు నేర్చుకుని ఏమైనా వింటున్నారా? మునుపు ఒకవేళ ఒనేసిము ప్రయోజనకరమైన వాడుగా లేడు. దేవుని సత్యం తెలియనప్పుడు, దేవుని ప్రేమ తెలియనప్పుడు, దేవుని రక్షణ తెలియనప్పుడు, దేవుని పరిశుద్ధత తెలియనప్పుడు, కానీ ఇప్పుడు అతడు నీకును నాకును ప్రయోజనకరమైన ఒక పాత్రగా ఉన్నాడు. ఇది మాత్రము చూసుకోవాలి చెప్తా ఉన్నాడు. ఒకప్పుడు నేను హానికరుడను, దూషకుడను, హింసకుడను, హానికరుడను, దూషకుడునైన నన్ను ఆ దేవుని ప్రత్యక్షత ద్వారా ఆ దేవుడు నన్ను మార్చుకున్నాడు. ఆయనకు అవసరమైన పాత్రగా, ఒక ప్రయోజనమైన పాత్రగా నేను ఇప్పుడు ఆయన సన్నిధిలో నేను ఉన్నాను అంటాము. ఒకప్పుడు సత్యం తెలియనప్పుడు ఎవరమైనా అలాగే ఉంటాం. సత్యం తెలిసిన తర్వాత దేవునికి మాత్రమే మనం ప్రయోజనకరమైన పాత్రలుగా, బిడ్డలుగా ఉండాలి. అంటాడు పౌలు, మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించుతారో, నా యందు ఉన్నట్లుగా ఏవి వింటిరో, ఏవి చూచితారో అట్టి వాటినే చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు మీకు దేవుడు తోడై ఉంటాడు. సమాధానకర్తయగు దేవుడు మనకు తోడై ఉంటాడు. దేవుడు మనకు తోడై ఉండాలి అంటే దైవ సేవకుల్లో ఉన్నటువంటి వెనుక జీవితము, అతనిలో జరిగిన ఏదో కాదు. ప్రస్తుతం ఎలా ఉన్నాడు, ప్రస్తుతం దేవుని కొరకు ఎలా ఉన్నాడు, ఎలా జీవిస్తున్నాడు, అది మాత్రమే. అతని ద్వారా మనం ఏం వింటున్నాం, ఏం నేర్చుకుంటున్నాం, ఇతరులు ఏమి చూస్తున్నాం అంటే అన్నాడు, నన్ను గూర్చి మీరు ఇన్నాళ్లకు మరలా యోచన సాగితరని ప్రభువునందు మిక్కిలి సంతోషించి తిని ఆ విషయంలో యోచన చేసి ఉంటుంది, కానీ తగిన సమయము దొరకకపోయాను. అప్పుడు ఈ మాటలు ఆయన చెప్తా ఉన్నాడు. నాకేదో కొదవ కలిగిందని, నాకేదో అని నేను ఈ మాటలు మీకు చెప్పట్లేదు. మీరు ఇలాగున ఉంటే సారెపాతు విధవరాలి ఇంటిలో ఉన్న కరువు ఎలాగూ పోయి ఆ బిడ్డ కరువు తీరేంత వరకు తొట్టిలో పిండి అయిపోకుండా, గుడిలో నూనె అయిపోకుండా ఆశీర్వాదము, దీవెన ఎలాగూ కనిపించిందో మీరు ఇలాగే ఉంటే మీ కుటుంబాలలో కూడా అలాంటి ఆశ. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన మనల్ని ఏం చేస్తాడంటే పరుండ చేస్తాడు. శాంతికరమైన జలముల యొక్క దేవుడు మనల్ని నడిపిస్తాడు. నీకు కరువు అనేది ఉండదు, నీకు దరిద్రం అనేది ఉండదు. ఎలా ఉండదు అంటే నువ్వు ఈ విధంగా చేసినప్పుడు ఉండదు. అది పౌలు చెప్పడమే కాదు, యేసయ్య కూడా చక్కని మాటలు చెప్తా ఉన్నాడు. చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయం 4వ వచనం చదివి సహాయం చేయండి. అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయమును కట్టి ఎక్కించి ఒక పూట కూల వారి ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించి మరునాడు అతడు 2 దేనారులను తీసి
ఆ పూటకుల వానికి ఇచ్చి ఇతని పరామర్శించుము, నీవింకేమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చుదునని అతనితో చెప్పిపోయాను. దేవుని నామానికి స్తోత్రాలు. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు చెబుతున్నటువంటి మాటలు ఏంటంటే, ఒకడు యెరూషలేములో నుండి దిగి వెళ్ళొచ్చున్నాం. అర్థమైందా? యెరూషలేము అనగా దేవుని సన్నిధి, దేవుని సహవాసము, దేవుని సంఘము, ప్రార్థన, పరిశుద్ధత, నీతి, భక్తి కలిగిన వాడు. ఏమో తెలియదు, ఏ పరిస్థితులు, ఎలాంటి స్థితిగతులు వచ్చాయో మరి ఎందుకో ఎరికో అంటే అది శ్రమలకు సాదృశ్యం, అది ఒక కష్టాలకు, నష్టాలకు, భక్తిహీనతకు సాదృశ్యం. అలా దిగిపోతున్నప్పుడు అతడు దొంగల చేతికి దొరికి, దొంగలు బాగా కొట్టి గాయపరిచి, అతని దగ్గర ఏమి లేదో ఏమో మరి ఏమైందో తెలియదు, పైన ఉన్న వస్త్రాలను కూడా వాళ్ళు తీసేసుకొని కొర ప్రాణంతో ఆడ వదిలేసి వెళ్ళిపోయింది. ఎలాగంటే కొర ప్రాణంతో వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఆ దారినంట మరి ఎవరెవరో లేవీడు యాజకుడు వెళ్తున్నాడంట. కానీ ఎవరికి అతని మీద జాలి కలగలేదు, ఎవరికి అతని మీద ప్రేమ కలగలేదు. కానీ ఆ దారి కూడా ఒక సమరయుడు వెళ్తా ఉన్నాడు. ఆ సమరయునికి అతన్ని చూసి ఒక జాలి కలిగింది, ఒక ప్రేమ కలిగింది. ప్రేమ కలిగి అతని దగ్గరికి వెళ్ళి అతని గాయాలను కట్టి అతని తన బండి మీద ఎక్కించుకొని అతని ఒక పూటకుల వాని ఇంటికి తీసుకొని వెళ్ళి అతనికి చెప్తా ఉన్నాడు, ఇతనికి ఏమి అవసరమైతే ఆయన దగ్గర ఒక 2 దేనారాలు ఉంటే ఆ డబ్బు ఇచ్చి ఇతనికి ఏమి కావాల్సి ఉంటే చక్కగా ఆహారం పెట్టి తన అవసరాలన్నీ తీర్చు, ఒకవేళ ఈ డబ్బు సరిపోకుంటే నేను మరలా వస్తాను, ఈ దారిన వచ్చినప్పుడు నీకు ఎంతగా అప్పు ఉంటాడో అతడు అది నేనే దానిని చెల్లిస్తాను. చెప్పేది ఎవరో తెలుసా? మన ప్రభు ఆయన తిరిగి మరలా వస్తాడు. నువ్వు ఒకవేళ ఆ సమరయుడి మీద, ఆ సమరయుడు జాలిపడ్డట్టు ఒకవేళ ఎవరి మీదనైనా అలాంటి వారి మీద జాలిపడి వారికి ఏదైనా నువ్వు సహాయం చేసి సహకరించి ఉంటే అది దేవుడు నీకు అప్పుగా ఉన్నట్టు అర్థం. అది నీకు ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడట? మరలా చెల్లిస్తాడంట. చెప్తాడు, ఆయన మంచి సమరయుడు, ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అలాంటి ఒకవేళ అలాంటి స్థితిలో మనము ఏలియా పంపబడ్డప్పుడు తల్లి పేద, దరిద్రము, ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఆ దైవజనుడికి అప్పగించిన ఆ కుటుంబంలో ఆ దరిద్రత వెళ్ళిపోయి ఆశీర్వాదంగా మార్చబడేది. అదేవిధంగా ఈ యొక్క వ్యక్తి దొంగల చేత చిక్కి కొట్టబడి గాయపరచబడి అలాంటి నష్టము, కష్టములో, సమస్యలో ఉన్నప్పుడు ఈ మంచి సమరయుని లాగా దేవుడు నీ యొద్దకు ఈ గాయపడిన వ్యక్తిని పంపించినప్పుడు ఆ గాయపడిన వ్యక్తికి సహాయం చేసి సహకరించి నటువంటి ఆ కుమారుని నిమిత్తము సమరయుడు నేను మరలా వచ్చి నీకు ఇస్తానని ఎలా అంటున్నాడో, నీ ఒకవేళ దేవుని బిడ్డలని, దైవజనులని వారి ఇబ్బందుల్లో కావచ్చు, వారి కష్టాల్లో కావచ్చు, వారి నష్టాల్లో, ఇరుకుల్లో కావచ్చు, వారిని ఆదరించి, వారిని పరామర్శించి, వారికి సహాయం చేసి నీవు ఉంటే అది దేవుడు ఉంచుకోడు రుణంగా. ఖచ్చితంగా దేవుడు నీకు మరలా అది ఇస్తాడు. సువార్త 25వ అధ్యాయం 35వ వచనం. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనము పెట్టి తిని, దప్పి కొంటిని, నాకు దాహం ఇచ్చి తిని, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటివి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చి తిని, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చి తిని, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చి తీరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలిగా ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితివి, నీవు దప్పుకొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితివి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటివి, దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితివి, ఎప్పుడు రోగివై ఉండుటనైనను చెరసాలలో ఉండుటైనను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అలుపులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనేను. చక్కగా చెప్తా ఉన్నాడు. అందుకంటా ఉన్నాడు, చెరసాలలో నేను తిని నా యొద్దకు వచ్చి తిని
అంటే వాళ్ళు నీతిమంతులు అంటున్నారంట, ప్రభా నువ్వెప్పుడు చెరసాలలో ఉన్నావు, ఎప్పుడు నీకు ఆకలి నేను ఆకలిగా ఉంటే నువ్వు నాకు అన్నం పెట్టినవు అంటావు, నేను బట్టలు లేకుండా వస్త్రహీనుడిగా ఉంటే నువ్వు నాకు వస్త్రాలు ఇచ్చిన్నావు అని అంటా ఉన్నాడు. నేను రోగిగా పడి ఉంటే నన్ను మీరు చూసి పరామర్శించడానికి వచ్చి ఉన్నారు. అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు, ప్రభా ఎప్పుడు ఆకలి అయింది, నీకెప్పుడు వస్త్రాలు తిరిగి లేవు, దిగంబరత్వం ఎప్పుడు ఉంది, నువ్వెప్పుడు చెరసాలను ఉన్నావు, నువ్వెప్పుడు రోగం, దేవునికి నీకెప్పుడు రోగం వచ్చింది, మేము వచ్చి నిన్నెప్పుడు పరామర్శించినమయ్యా అని ఎవరు అంటున్నారు ఈ మాట? నీతిమంతులు అంటారు. అప్పుడు దేవుడు అంటుండు, అక్కడ ఉన్నటువంటి కొందరిని చూపించి మిక్కిలి అంతులుగా దీనులుగా ఉన్నట్టు తగ్గించుకొని ఉన్నటువంటి వారికి చేయాలంటే అది కొంచెం వాళ్ళని మనం బలహీనంగానే చూస్తూ ఉంటాము. ఈ ప్రార్థన పరులు గారేమో, వీరు పరిశుద్ధులు గారే, వీరిలో నీతి లేదేమో, వీరు దేవునికి చాలా ఇష్టమైన వారు కాదేమో, అందుకే వీరి పరిస్థితి ఇలా ఉందేమో అలాగుందేమో అని మనుషులం కదండి పై రూపం చూస్తాం. కానీ దేవుడు అలా కాదండి. దేవుడు హృదయ అంతరంగమును చూసేటువంటి మాట. ప్రభువా నువ్వెప్పుడు ఇలాంటి పరిస్థితిలో ఉన్నావు, మేమెప్పుడు వచ్చి నీకు మేము సహాయం చేసినాము అని అంటే ఆయన అంటాడు, నేను కాదయ్యా, ఇట్లాంటి సహోదరులకు మీరు ఈ దీని స్థితిలో ఉన్నటువంటి వారికి మీరు చేస్తే అది ఎవరికి చేసినట్టేనండి? మీరు నాకు చేసినట్టే, అది మనకు దేవునికి చేసినట్టే. ఆనమిచ్చి డంబము కలుగు వారు అనేకులు, ఏమీ ఫలం రాదు, దేవుని అంటే ఏమీ ప్రయోజనం కూడా ఉండదు. మనం ఎవరికి చేసినట్టు ఉండాలంటే అది మనం దేవునికి చేస్తున్నట్టు, అది మన ఆత్మ మనకు మాత్రమే తెలియబడి ఉంటాం. చేస్తేనట మనం దేవునికి చేసినట్టని దేవుని వాక్యం సెలవిస్తుంది. చివరిగా ఒక మాట చూస్తున్నాం. 1 పేతురు పత్రిక 1:12 చదవండి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసినను సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై ఏమంటున్నాడు? పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన, అంటే సువార్త ఇప్పుడు చెప్పే ఈ మాటలు దీన్ని సువార్త అంటారు. సువార్త అంటే మంచి మాటలు అంటున్నాడు. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు, చెప్పేటువంటి మేము మా కొరకు ఏదో మా స్వప్రయోజనము నిమిత్తము మేము చెప్పకూడదు. మా కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసినను సంగతి వారికి బయలుపరచబడిందంట. ఎప్పుడైతే వీరు ఈ దైవసేవకులు, ఈ పరిశుద్ధులు, ఈ నీతిమంతులు వారి కొరకు కాదు కానీ మా కొరకే పరిచర్య చేస్తున్నారు అన్న సంగతి సత్యమును వారు గ్రహించి తెలుసుకొని ఉన్నారు. వారు తెలుసుకున్న దాన్ని బట్టి, వారు గ్రహించిన దానిని బట్టి దేవదూతలు ఆ కార్యములను ఎక్కడి నుంచి చూస్తున్నారంటే ఆకాశం నుండి తొంగి చూస్తున్నారు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుని దూతలు ఆకాశం నుండి చూస్తూ ఉంటారు. ఇశ్రాయేలీయులను కాపాడువాడు ఆయన చూచుచున్న దేవుడు అని హాగరు పిలుచుకుంది. ఏం పేరంటే ఆయనకు? చూచుచున్న దేవుడు అని పిలుచుకున్నాడు. దేవుడు పంపిస్తే అదే తమ కొరకు, వారి కొరకు కాదు కానీ పరిచర్య చేసేవారు వారి స్థితిగతులు, వారి పరిస్థితులు, వారి పద్ధతులు ఎలా ఉంటాయో కూడా, ఎలా ఉంటారు ఉన్నప్పుడు ఉంటారు, కడుపు నిండి ఉండటకు నేర్చుకుంటారు, తృప్తిగా తిని ఉండడానికి ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఖడ్గమైన, ఉపద్రవమైన, వస్త్రహీనత అయినా దేవుని ప్రేమ నుండి ఆ వ్యక్తులు ఎడబాసి వేరైపోరు. అసలు
పౌలు నిజంగా ఎంత గొప్ప పరిచర్య చేస్తుంది. అసలు లోకంలో ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని వచ్చినాయి ఆయన మీద. కరువు, రాళ్ళు, నిందలు లోకంలోన ఎన్ని నిందలు వస్తాయో తెలుసా, అసలు భరించలేము కొన్నిసార్లు. కానీ ఒక వ్యక్తి లోకమును విడిచి, లోకంలో ఉన్న వాటిని విడిచి దేవుని వైపు ఎప్పుడైతే తిరుగుతూ ఉంటాడో నిజంగా అనేకమైనటువంటివి వస్తూ ఉంటాయి. ఏదైనా అటండి దేవుని ప్రేమ నుండి అవి మనల్ని అసలు ఎడబాపలేవు, ఎడబాయలేరు కూడా. మనకు కాక అంటా ఉన్నాడు పౌలు. వారు ఇంతగా చేసిన పరిచర్య తమ కొరకే కాక స్వలాభం కొరకు, వారి కడుపు కొరకు, అది దాని కొరకు కాక వారు మీ కొరకు చేసి ఉన్నారని మీరు తెలుసుకొని నందున, మీరు గ్రహించినందున ఆకాశములో నుండి దేవదూతలట ఆ కార్యములను తొంగి చూస్తానటండి. కాబట్టి బ్రతుకుతున్న మనము మన కొరకే కాదు, కానీ నిజంగా మనం దేవుని కొరకు బ్రతికి, దేవుని కొరకే ఏది చేసినా, మీరు ఏ కార్యం చేసినా దేవుని కొరకు అన్నట్టే చేసి దేవుని కొరకు బ్రతుకుతున్నట్టుగా ఉంటే నిజంగా మిమ్మల్ని ఆకాశములో నుండి దేవదూతలు అనునిత్యం అనుక్షణము తొంగి చూచును గాక.